హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రారంభమయ్యింది. ముఖ్యంగా ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? అలాగే ఎవరికి పెన్షన్ డబ్బులు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎంత పెన్షన్ డబ్బులనేది ఇస్తూ ఉన్నారు? మీకు పెన్షన్ వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? కొత్తగా పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటినుంచి అప్లికేషన్స్ మొదలవుతాయి? ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఇలాగా పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో చెప్తాను గైస్. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చూడండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను గ్రూప్ ద్వారా కూడా. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గైస్. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా పెన్షన్ల పంపిణీ జరిగే విధంగానే ఈ మార్చి నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈ రోజుటి నుంచి పంపిణీ అనేది ప్రారంభం అవ్వటం జరిగింది. కొన్ని కొన్ని జిల్లాల్లో వారికి పెన్షన్ డబ్బులను డైరెక్ట్‌గా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానంలో విడుదల చేస్తారు. బట్ కొన్ని కొన్ని జిల్లాల్లో వారికి మాత్రము పోస్ట్ మాస్టర్ల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకొని వెళ్ళి ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పెన్షన్ల పంపిణీ చేయమని కొత్త రూల్స్ అనేటువంటివి తీసుకురావడం కూడా జరిగింది ప్రభుత్వము. అయితే ఇప్పుడు ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్స్ మీకు వస్తాయా? రావా? అని ఎలా తెలుసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకొని వన్ బై వన్ చెప్తాను. ఇది చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అఫీషియల్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పెన్షన్ ఐడీ లేదా యూఐడీ, సదరం ఐడీ ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఆ మూడిట్లో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకొని ఒక ఐడీ నంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. లేదు మీకు అవేవి కూడా తెలీదనుకుంటే ఇక్కడ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మండలం కూడా సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఫైనల్‌గా వచ్చేసి పంచాయతీ. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మీ పెన్షనర్ నేమ్ అంటే మీ యొక్క నేము, మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క నేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్‌గా మీ నేమ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, నాకు పర్సన్ నేమ్ తెలీదు కాబట్టి నేను ఎంటర్ చేసి మీకు చూపించలేకపోతున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇలాగైతే ఓపెన్ అవుతాయన్నమాట స్టేటస్ అనేది. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, మండలం నేమ్ ఉంటుంది, పంచాయతీ నేమ్ ఉంటుంది, పెన్షన్ ఐడీ ఉంటుంది, యూఐడీ నంబర్ ఉంటుంది, బెనిఫిషియరీ నేమ్ ఉంటుంది, టైప్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది, డిజేబుల్డ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ అందువల్ల డిజేబుల్డ్ పెన్షన్ వస్తుంది, ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, శాంక్షన్డ్ మంత్ ఉంటుంది, పెన్షనర్ స్టేటస్ మనకు మెయిన్ వచ్చేసి. పెన్షనర్ స్టేటస్ దగ్గర ఎవరికైతే లైవ్ అని ఉంటుందో మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రతి ఒక్కరికి వస్తాయండి. అలాగే లాస్ట్ రిలీజ్డ్ మంత్ చూడొచ్చు. లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ కూడా ఇచ్చున్నారు మనకి ఇక్కడ. ఇలాగా మీరు స్టేటస్ చెక్ చేసుకొని మీకు అక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి గైస్. ఎవరికైతే లైవ్ అని ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ వస్తాయి. ఇక పెన్షన్‌లు ఈ రోజుటి నుంచి ఈ నెల 31 తారీఖు వరకైతే జరుగుతుంది పంపిణీ అనేది. ప్రతి నెల కూడా ఇదే సేమ్ డేట్స్ అనమాట మనకు. కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకైతే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్‌ని చెక్ చేసుకోండి. ఈ రోజుటి నుంచి ప్రారంభమయ్యాయి రిలీజ్ చేయడము. లేదు పడకపోయినట్లయితే వెయిట్ చేయండి. నెలాఖరు లోపల ఖచ్చితంగా పడతాయి. కొంతమందికి మాత్రము కొన్ని జిల్లాల్లో వారికి మాత్రము డైరెక్ట్‌గా పోస్ట్ మాస్టర్‌లని పెన్షన్ లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్‌లను పంపిణీ చేయమని ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. సో, మీ దగ్గరికి పోస్ట్ మాస్టర్‌లొస్తారు. మీ ఇంటి దగ్గరకొచ్చి పెన్షన్ డబ్బులనేది మీకు ఎంత రావాలో అంత మొత్తాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మనకి ఎంతొస్తుందంటే ఈ నెలకి ముసలి వాళ్ళకు, విధవలకు అంటే స్త్రీలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016. దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 4016 అయితే వస్తుంది. దీన్ని ఇంకా మనకి పెంచలేదనమాట. ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. చెప్పున్నారు ఏప్రిల్ నెల నుంచి అని. నేను ఏదేమైనా అప్డేట్ అనేది అందజేస్తాను. ఈ నెలకి మాత్రం మీకు రూ. 2016 రూ. 4016 వస్తాయి. రూ. 16ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి. ఇలాగా ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం అయిపోయింది. ఇకపోతే మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి.
మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయాక ఏప్రిల్ నెలలోనే మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్తగా అప్లికేషన్స్ ప్రారంభించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, అప్లికేషన్స్ అనేటువంటివి ఏప్రిల్ నెల 20 తారీఖు పైనుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చండి. ఈ లోపల నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తానో అవన్నీ కూడా కంపల్సరీగా చేసి పెట్టుకోనండి గైస్. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఆధార్ కార్డు, దాని తర్వాత రేషన్ కార్డు, అలాగే ఓటర్ కార్డు. సో, మనకిక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చాం కదా! ఓటర్ కార్డ్ కూడా కావాలి అంటే కావాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేసుంటారు. అలాగే క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫ్రంట్ పేజ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు రీసెంట్‌వి, కలర్ ఫోటోస్, సదరం సర్టిఫికేట్. ఇందులో 40% మినిమమ్ డిజేబిలిటీ పర్సెంటేజ్ అయితే ఉండాలన్నమాట. లేదంటే వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో, ఇది ఉంటేనే ఎలిజిబుల్. సో, ఇక్కడికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోనండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు సింపుల్‌గా అప్లై చేసేసుకునేయొచ్చు. అందుకోసమే మీకు మళ్ళా ముందు చెప్తూ ఉన్నాను ముందుగానే. ఓకేనా? సో, నేను ఏదేమైనా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆసరా పెన్షన్‌లకు సంబంధించి రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తానండి చాలు. తెలంగాణ రాష్ట్రంలో స్కీమ్స్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.